సార్ ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి మల్లికార్జున ఖర్గే గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా సంచలనంగా మారాయి. ఒకవేళ ప్రధాని మళ్ళీ మోడీ అయితే దేశంలో ఎన్నికలే ఉండవన్నారు. దీనిపై మీరేమంటారు? మల్లికార్జున్ ఖర్గే మతిలేని ఖర్గే అది. అయ్యో! హ్మ్. మల్లికార్జున్ ఖర్గే మతిలేని ఖర్గే ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు ఈ ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతే దేశంలో ఎన్నికలు ఉండవంటే మళ్ళీ నువ్వేం చేస్తావు? అవును. నువ్వేం చేస్తావు? మరి ఏమైనా ఆత్మహత్య చేసి చచ్చిపోవాలి మరి. ఎందుకు పనికిరాని చెప్తే ఎవరు నమ్మాలా? అవును. ఇది విషమరా బాబు, ఇది తాగితే చచ్చిపోతారంటే గతంలో ఎవడన్నా చచ్చిపోయి ఉండాలి దానివల్ల. అప్పుడు అది విషం అని తెలుస్తుంది. అవును. విషమా ఔషధం అని ఎట్లా తెలవాలా? ఎప్పుడన్నా జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఏ దేశంలో అయినా కానీ ఎన్నికలు లేకుండా ఎక్కడన్నా జరిగిందా? అది పిచ్చోడు కాకపోతే మంచోడే మరి. ఒక సీనియర్ నాయకుడు మన అది మతి భ్రమించిపోయింది. అందుకే మతి లేని ఖర్గే అని చెప్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి పనిబాట ఏం లేదు. ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పేసి కడాఖండిగా మోదీ గారు చెప్పారు. అవును, తీసేస్తారు. ఎందుకు తీసేయాలంటే ముస్లింలు ఆల్రెడీ మైనార్టీ కోటలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ బీసీలో తీసుకొచ్చి బీసీలో చేర్చి మళ్ళీ బీసీలో రిజర్వేషన్ కట్ చేసి వాళ్ళని రిజర్వేషన్ ఇవ్వడము ఇంతవరకు కరెక్టు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క వర్గాల పైన ఈ యొక్క వర్గాలతోటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను విభజించి రిజర్వేషన్ అనేది పెట్టారు. రిజర్వేషన్ ఎందుకు పెట్టారంటే ఆ యొక్క అట్టడుగు వర్గాలు అణగారిన కులాలు అనేది అట్టడుగు వర్గాలు వాళ్ళు సామాన్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి వారి యొక్క జీవన శైలి అనేది ఒక ఉన్నత వర్గాలతోటి చాలా దూరంగా ఉంది. సో ఆ యొక్క దూరం ఈ యొక్క ఆర్థిక ఏమంటారు డిస్టెన్స్, ఫైనాన్షియల్ డిస్టెన్స్ అనేది తీసేయాలని చెప్పేసి ఆర్థికంగా వెనుకబాటు అనేది వాళ్ళ లోపల నిర్మూలించాలా. ఒక కొన్ని దశాబ్దాల పాటు ఈ యొక్క రిజర్వేషన్స్ పెడితే వాళ్ళల్లో చదువుకునే వాళ్ళు వస్తారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలకు వస్తారు. వాళ్ళు కూడా సమాజంతో పోటీపడి అభివృద్ధి కూడా వాళ్ళు చెందుతారని చెప్పేసి అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రిజర్వేషన్ సాకుతో ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే తమ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి తాము ఓటు వేయించుకోవడానికి ఒక వర్గానికి కొమ్ము కాసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్యాయం. అందుకే రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు. అందుకే రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తున్నారు. రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తుంటే మైనార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తాను, ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాను క్లియర్గా చెప్పాడు మోదీ గారు. చెప్పినాక ఎస్సీ ఎస్టీ కూడా రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తుంది. దానిపైన కేసు కూడా అయింది. ఎన్నికల తర్వాత మన బుడ్డర్కాన్ని తీసుకుపోతారు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కేసు వేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 10 సీట్లు గెలిస్తేనే నీ కుర్చీ ఉంటుంది బిడ్డ, లేకుంటే నీ కుర్చీ పీకేస్తారని చెప్పేసి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 10 సీట్లు రేవంత్ రెడ్డి ఉల్టా లట్కాంచినా కానీ రేవంత్ రెడ్డికి 10 సీట్లు రావంటారా? ఖచ్చితంగా రావు. రేవంత్ రెడ్డి కుర్చీ లాక్కోవడానికి పొంగులేటి రెడీగా ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ కుర్చీకి తాడు కట్టి లాగుతున్నాడు ఒక దిక్కేసి. ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుర్చీ గాయబైపోతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. నో డౌట్. తర్వాత ఏదొస్తుంది అంటారు పార్టీ? తర్వాత ఇక చూడడం ఇక. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు అంగడిలో సరుకులాగా మారిపోయారు. ఎవడెట్టి ఇస్తే అటు అమ్ముడు పోతుండ్రు. ఆ తర్వాత పరిణామం ఏదో జరగబోతుంది. మళ్ళీ ఎవడో ఏకనాథ్ షిండే ఇంట్లోకి వస్తాడో ఏమైతే తెలియదు. ఆ పరిణామం తర్వాత సంగతి. ఖర్గే లాంటి ఒక ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల. ఇంకో ఖర్గేకి నేను ఈ యొక్క మీడియా పరంగా ఈ టోన్ న్యూస్ వీక్షించే మీడియా పరంగా నేను ఒకటే చెప్తున్నా, మల్లికార్జున్ ఖర్గే గారికి మీకు సిగ్గు శరం ఉంటే స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఈ దేశాన్ని నాశనం పట్టించింది మీరు కాదా? మనసు మీద చేయబెట్టుకుని ఆలోచించండి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ పిఓకే సమస్య మీరు కాదా? ఆర్టికల్ 370 మీరు కాదా? ఎమర్జెన్సీ సృష్టించింది మీరు కాదా? ఈ యొక్క బాబరీ మస్జిద్ ఇష్యూ సృష్టించింది మీరు కాదా? ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తీసుకొచ్చింది మీరు కాదా? సెక్యులరిజం అనే ఒక పదాన్ని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో అక్రమంగా చొరవేసి సెక్యులరిజం యొక్క ముసుగులో మీరు ఏ విధంగా దేశద్రోహులను పెంచి పోషిస్తున్నారు? దాని బాధ్యత మీరు కాదా?
అక్రమంగా చొరబాటుదారులకు ఇక్కడ షెల్టర్ అరేంజ్ చేసి ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఎంఐఎం లాంటి పార్టీలని, మజ్లిస్ లీగ్ లాంటి పార్టీలని పెంచి పోషించింది మీరు కాదా? అంటే దేశానికి మీరు మేలు కల్పించారా, విఘాతం కలిగించారా అనేది మీరు ఆలోచించుకోవాలా. ఒకవేళ మీకు ఆత్మ పరిశీలన జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఆత్మహత్య చేసుకోవాలి. మీకు ఆత్మ మనస్సాక్షి అనేది ఉంటే గిట్లా, లేదు మీరు జీవించున్నారంటే గిట్లా మీకు మనస్సాక్షి లేనట్టే. ఇదన్నీ ప్రతి కాంగ్రెస్ వాదికి ఇది వర్తిస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే కవితమ్మ విషయం ఏంటి సార్? ఆవిడకి బెయిల్ వస్తుందా రాదా? బయటకు వస్తారా రారా? ఇంకా బతుకమ్మ పండుగ చాలా దూరం ఉంది కదా. బతుకమ్మ పండుగలోపు రిలీజ్ చేస్తారంటారా? చూడాలి. ఎందుకంటే వేల పూలు తెచ్చి, ప్లాస్టిక్ పూలు తెచ్చి బతుకమ్మ పండుగ చేసి ప్రతి రోడ్డు పైన బతుకమ్మ పెట్టి, ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి లక్షలాది రూపాయలు దండుకుంది. బహుశా ఆమెకు బతుకమ్మ ఉసురే తలిగింది. తెలంగాణ ప్రజల ఉసురు ఎట్లయినా తలిగింది, మందుబాబుల ఉసురు తలిగింది, ఇప్పుడు బతుకమ్మ ఉసురు కూడా తలిగింది ఆమెకు. అందుకే ఇంకా ఇలా బయటికి వస్తుందని చెప్పేసి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అంటే కేజ్రీవాల్కి ఇచ్చారు కానీ బెయిల్ ఈవిడికి రాకూడదు. కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వలేదమ్మా. కేజ్రీవాల్కి వాడు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి వాడు ఏదో ఎన్నికల్లో ప్రచారం చేస్తా, వాడు ఏదో ఏడుస్తాడని చెప్పేసి బయటకు వచ్చి ప్రచారం చేసుకొని మళ్ళీ వచ్చి మూసుకొని లోపల పండుకొని చెప్పారు. వాడికి కండిషన్ బెయిల్ ఇచ్చారు. వాడు ఎక్కడ పారిపోకుండా వాడికి గల్లా తాడు కట్టి ఎంబడి తిరుగుతున్నారు పోలీసులు. ఎందుకంటే వాడు ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తి. వాడు ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థతోటి వాడు లింక్ ఉన్నటువంటి వ్యక్తుడు. వాడు ఉగ్రవాది ఖచ్చితంగా. వాడిని కూడా ఖచ్చితంగా లోపల పంపిస్తే బయటికి రావడం మళ్ళీ ఒకసారి. ఆ పార్టీ కూడా పోతుంది ఎన్నికల తర్వాత. ఆమ్ పార్టీ అయిపోతుంది, అంతే అయిపోతుంది. ఈ కవితమ్మకు మీరు బెయిల్ వస్తుంది అనుకుంటారు కదా, ఏ విధంగా వస్తుంది? 8,000 పేజీలతోటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 8,000 పేజీలలో ఖచ్చితంగా 800 సార్లు కవిత పేరు ఉండొచ్చు కదా అక్కడ. అంటే నేరం నిర్ధారణ అయినట్టే కదా. నేరం నిర్ధారణ అయినట్టే, ఆమె నేరం చేసినట్టే. ఆ నేరస్తులలో మొత్తం కింగ్ మేకర్ ఈమెనే, మెయిన్ ఈవిడే. ఆ సౌత్ గ్రూప్ మొత్తం కంపెనీ ఈమెనే. లోపల ఉన్న వాళ్ళందరూ వాగ్మూలం ఇచ్చేస్తారు, అందరు అప్రూవల్గా మారిండ్రు. మాకే నేరం తెలియదు, అంతా మా బతుకమ్మ చేసింది, ఎట్లా చెప్తే అట్లా చేసినా మాకేం తెలియదు సార్ అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఇంకా ఎక్కడ ఉంది? బతుకమ్మ ఉయ్యాలో ఇప్పుడు అయిపోయింది, అంతేగా. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.